హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేట్ ద స్మైల్. ఈ వీడియో ఆక్వాలైన్ వీడియో పార్ట్ 2 అనమాట, ఎయిర్పోర్ట్ వీడియో. సో లాస్ట్ వరకు చూడండి. ఇండియాలోనే టాప్ ఎయిర్పోర్ట్లో ఇదొక ఎయిర్పోర్ట్ అనమాట, ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్కి రావడానికి ఆక్వాలైన్ ప్లాట్ఫామ్లో నుండి కనెక్టివిటీ ఉంది గాయస్. సో సపరేట్గా మనం ఎక్కడో అంటే మెట్రోలో దిగి అక్కడ నుండి వెహికల్ పట్టుకొని వచ్చి ఈ ట్రాఫిక్ ఇక్కడ తెలుసు కదా ట్రాఫిక్ ఎట్లుంటుందో ముంబైలో. సో చాలా కష్టమనో లేకుంటే ఏం ప్లాన్ చేశారేమో కానీ ఆక్వాలైన్ మన అండర్ గ్రౌండ్ ట్రైన్లో నుండి కనెక్టివిటీ ఉంది అనమాట. సో నాకు అది చాలా బెస్ట్ అయింది, ఎందుకంటే నాకు కొంచెం లేట్ అయిందనమాట ఫ్లైట్కి. ఇట్లా కనెక్టివిటీ ఉండడం వల్ల డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాను. ఎయిర్పోర్ట్ చూడండి ఎంత బాగుందో. ఈ ఎయిర్పోర్ట్ పికాక్ వింగ్స్ డిజైన్లో చేశారంట. మీరు పైన అంతా అబ్జర్వ్ చేస్తే అంత వింగ్స్ డిజైన్ ఉంటుంది అనమాట, అంటే మన నెమలి. సో స్పేసియస్గా చాలా లగ్జరీగా ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్ గురించి అందరికీ తెలిసిందే కదా, చాలా స్పేసియస్గా లగ్జరీగా అండ్ ఫుడ్ కోర్ట్స్, షాపింగ్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి ఎవ్రీ ఎయిర్పోర్ట్లో. దిస్ ఈజ్ కామన్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇంకా మంచి మంచి బ్రాండ్స్ అవన్నీ ఉన్నాయి. నేను చాలా వరకు చెప్పాను కదా, లేట్ అవ్వడంతో ఎక్కువ ఫుటేజ్ అయితే నేను రికార్డ్ చేయలేకపోయాను. సో చాలా బాగుంది. నేను ఇక్కడ అంతే వెళ్తూ ఉంటే నాకు మన ఆంధ్ర భోజనం అని చెప్పేసి ఫుడ్ కోర్ట్ కనిపించింది. నేనైతే ఫుడ్ ఏం తీసుకోలేదు, ఇంకా వెళ్ళిపోయాను అనమాట. నాకు లేట్ అవ్వడంతో కొంచెం రికార్డ్ అయితే చేయాలా అన్నట్లు కొంచెం క్లిప్స్ రికార్డ్ చేశాను. ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. నాకు లేట్ అవ్వడంతో ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యే ప్రాసెస్ కానీ ఏది రికార్డ్ చేయలేదు గాయస్. డైరెక్ట్ నేను ఫ్లైట్కి ఎక్కడం మాత్రమే మీరు చూస్తారు ఇందులో. ముంబై ఎయిర్పోర్ట్ ఈజ్ వెరీ క్లాసీ గాయస్, చాలా బాగా ఉంది. అండ్ ఇంకొకటి నేనేం నోటీస్ చేశానంటే చాలా పెద్ద స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఒక వాటర్ది ఫౌంటైన్ చూశాను. ఐ థింక్ ఆ వాటర్ ఫౌంటైన్కి లైటింగ్స్ ఉన్నట్లుంది గాయస్. మేబీ నైట్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందేమో. నేనైతే ఎప్పుడు నైట్ వెళ్ళలేదు, ఓన్లీ మార్నింగే వెళ్ళాను కాబట్టి సో ఓన్లీ వాటర్ ఫ్లో అయ్యేది మాత్రమే చూశాను. ఇంకొక థింగ్ ఏం అబ్జర్వ్ చేశానంటే, ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చేసి ఇక్కడ 5 రెక్కలవి 6 రెక్కలవి చూశాను. మన ఇండియాలో కామన్గా 3 రెక్కలవి లేదా 4 రెక్కలవి ఇప్పుడు వస్తున్నాయి కొన్ని కొత్తగా. బట్ కామన్గా అయితే 3 రెక్కలవి చూస్తాం కదా, ఇక్కడ చాలా పెద్ద ఫ్యాన్స్ చూశాను. ఇంకా ఏంటంటే నాకు నచ్చింది గైస్. ఎయిర్పోర్ట్ ఈజ్ వెరీ లగ్జరియస్ పాష్. ఇంకా కామన్గా ప్రతి ఎయిర్పోర్ట్ ఎట్లయితే ఉంటాయో ఎంత స్పేసియస్గా లగ్జరీగా, సేమ్ ముంబై ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దగా. అంటే ముంబై అంటే మనకు తెలుసు మన ఇండియాకి ఎంత ఇంపార్టెంటో. సో ఆ రేంజ్కి తగ్గట్టే ఈ ఎయిర్పోర్ట్ను డిజైన్ చేశారు. ఫ్లైట్ అయితే ఎక్కేసాను. హైదరాబాద్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నానని చెప్పలేదు కదా, హైదరాబాద్కి వెళ్తున్నాను. నేను బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఇండిగో ఎయిర్ బస్ అనమాట. మేము వెళ్ళేసరికే ఫ్లైట్ వచ్చేసింది అనమాట. సో తొందరగా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళేసాను. ఈ ఫ్లైట్ ఫుల్ ఎక్స్పీరియన్స్, ఈ ఫ్లైట్ది ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది. ఆ వీడియో మీకు ఫుల్ జర్నీ ఎట్లా జరిగింది ఏంటి అని చెప్పి మీకు ఉంటుంది చూడండి ఫుల్ వీడియోస్. అందరూ బాగానే చూస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం లైక్ చేయండి గాయ్స్, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీట్ అగైన్ వన్ మోర్ వీడియో. బాయ్ గాయ్స్.